కదిలించాడు. అప్పుడు మందిరానికి కావాల్సిన బంగారము, వెండి, ముత్యాలు మొత్తం అన్నీ పట్టుకొచ్చి వీళ్ళకి ఇచ్చారు. అప్పుడు మందిరం కట్టేశారు. ఆ మందిరం కడుతున్న సందర్భంలో చెప్పిన మాట, ఈ కడవరి మందిర మహిమ మునుపటి మందిర మహిమను మించునన్నాడు. ఇక్కడ దేవుని సమాధానం నిలుపును అనుగ్రహించదని అన్నాడు. ఇది చరిత్రలో జరిగిన చరిత్ర. దాన్ని వదిలేసేయండి, ఇక చరిత్ర అది. ఓకేనా? ఇప్పుడు మొదటి మందిరం ఏదనగా యేసు ప్రభు వారు వచ్చి మందిరం కట్టారు, పరమ సొలొమోను. ఇదంతా ఆత్మీయత. పాత నిబంధనలో అక్షరార్థం చరిత్రపరంగా సొలొమోను ఆ రాజు. నూతన మందికి వచ్చేసరికి మొదటి మందిరాన్ని కట్టినవాడు ఎవరంటే పరమ సొలొమోనైన యేసు ప్రభు, అంటే ఆదిమ సంఘము. ఇది మందిరం. దాన్ని మళ్ళీ సైతాన్ని పడగొట్టేశాడు. యేసు ప్రభు వెళ్ళిపోయారు, అపోస్తలులు వెళ్ళిపోయారు, సంఘాన్ని పాడు చేశాడు. అర్థమైందా? మళ్ళీ రెండోసారి మందిరం కట్టాలి కడవరి దినాల్లో. మళ్ళీ సంఘాన్ని అపోస్తలుల బోధ వైపు తిరిగి సంఘాన్ని కట్టాలి. మళ్ళీ అపోస్తలుల బోధ సంఘాన్ని కట్టడం చేయాలి. అప్పుడు మళ్ళీ మొదటి మందిర అంటే యేసు ప్రభు కాలంలో ఉన్న సంఘ మహిమ కంటే కడవరి సంఘ మహిమ అధికమవుతుంది.